ఎవరికైనా లాస్ట్ క్లాస్లో డౌట్స్ ఉన్నాయి? హలో, ఇస్ ఇట్ ఆడిబుల్? వినపడుతుందా అందరికీ? ఎస్ సార్. లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్ ఫ్రమ్ మై సైడ్. ఓకే. యా, టుడే వచ్చేసరికి ఓకేనా కీవర్డ్స్ గురించి, ఓకే, అండ్ ఐడెంటిఫైయర్స్, ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫండమెంటల్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ కీవర్డ్ అంటే ఏంది? ఓకేనా, కీవర్డ్ అంటే ఏంటంటే ఓకేనా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి పక్కన పెడతారు, అంటే దాన్ని రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు అనమాట. ఓకేనా, పైథాన్లో కూడా అలా కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట, దాన్ని కీవర్డ్స్ అంటారు. ప్రీ డిఫైన్ వర్డ్స్ని కీవర్డ్స్ అంటారు. ఓకేనా, ప్రీ డిఫైన్ వర్డ్స్ ఓకే ఈజ్ కాల్డ్ కీవర్డ్. ఓకే, ప్రీ డిఫైన్ వర్డ్స్ కీవర్డ్స్ అంటారు. లైక్ సి కానీ C++ కానీ జావా కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ వర్డ్స్ని ఓకేనా కీవర్డ్స్ అంటారు. అవి మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లైక్ సాఫ్ట్వేర్ లైక్ పైథాన్ కానీ లేదా జావా కానీ ఏదైనా డెవలప్ చేసేటప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొన్ని వర్డ్స్ని పక్కన పెడతారు, దాన్నే ప్రీ డిఫైన్ వర్డ్స్ అంటారు. ఓకేనా, జనరల్గా ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ అనేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకో, కొన్ని కీవర్డ్స్ అనేవి కామన్గా ఉంటాయి, కొన్ని కీవర్డ్స్ అనేవి ఓకేనా పైథాన్లో డిఫరెంట్గా ఉంటాయి, జావాలో డిఫరెంట్గా ఉంటాయి, లైక్ ఓకేనా డిఫరెంట్ ప్రోగ్రామింగ్లో డిఫరెంట్, బట్ 80-90% అనేవి కామన్గా ఉంటాయి అన్నమాట ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఓకే, దాన్ని కీవర్డ్స్ అంటారు. ఓకేనా, జనరల్గా పైథాన్లో కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ కీవర్డ్స్ ఎలా డిస్ప్లే చేయాలి అన్నీ అంటే ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఫస్ట్ ఇంపోర్ట్ కీవర్డ్ అని రాయాలి. ఓకేనా, ఇది ఏంటి అనేది నేను ఫ్యూచర్ క్లాస్లో చెప్తాను, ఎలా క్రియేట్ చేయాలి కదా మన ఓన్గా. బట్ ప్రజెంట్ అయితే ఓకేనా, ఒక ఫైల్లో ఇన్ఫర్మేషన్ కరెంట్ ఫైల్లోకి తెచ్చుకోవాలంటే ఇంపోర్ట్ అనేది రాసుకుంటారు. ఓకేనా, ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏలోకి తెచ్చుకోవాలనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఏలో ఇంపోర్ట్ బి అని రాస్తాం. అట్లానే సేమ్ అనమాట. ఓకేనా, పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ఓకేనా మాడ్యులర్ నేమ్ వచ్చేసరికి కీవర్డ్ అనే మాడ్యులర్ అంటే ఏంది, ఈచ్ పైథాన్ ఫైల్ అనమాట. ఓకేనా, ఒక మాడ్యులర్లో ఇన్ఫర్మేషన్ కరెంట్ మాడ్యులర్కి తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇంపోర్ట్ కీవర్డ్ అంటే ఓకేనా కీవర్డ్లో ఇన్ఫర్మేషన్ మొత్తం కరెంట్ ఫైల్లో తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ కీవర్డ్ అని రాసుకుంటాం. దీంట్లో ఓకేనా మనకేమేం కావాలి, ఓకేనా ఆల్ కీవర్డ్స్ని డిస్ప్లే చేయాలి. ఓకేనా, మనకి అది ఏమైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి మొత్తం నాకు కావాలి. ఓకే, ఆల్ కీవర్డ్స్ డిస్ప్లే చేయాలి. మనం ఏం చేయాలి, ఆల్ కీవర్డ్స్ని డిస్ప్లే చేయాలి. ప్రింట్ అంటే ఏంది, ఓకేనా డిస్ప్లే చేయటం అనమాట. నేను ఓకేనా వన్స్ ఇది అయిపోయిన తర్వాత ప్రింట్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ప్రింట్ అంటే డిస్ప్లే పర్పస్ అనమాట. ఓకేనా, కీవర్డ్ డాట్ ఓకే కేడబ్ల్యూ లిస్ట్. ఓకేనా, కేడబ్ల్యూ లిస్ట్ అంటే ఓకేనా కీవర్డ్ అనేది మాడ్యులర్ అనమాట. మాడ్యులర్ అంటే ఏంది, ఈచ్ మాడ్యులర్ అంటే ఈచ్ ఓకేనా ఈచ్ పీవై ఫైల్ అనమాట. ఓకేనా, దాంట్లో మనం ఒక ప్యాకేజ్ కానీ ఏదైనా మాడ్యులర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక మాడ్యులర్. ఓకే, ఇప్పుడు ఓకేనా ఓకే ఓకే, ఒక ప్రీవియస్ అనదర్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ కరెంట్ ఫైల్లోకి తెచ్చుకోవాలంటే ఇంపోర్ట్ అనేది రాసుకుంటాం. ఓకేనా, ప్రీవియస్ ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఇన్ఫర్మేషన్ బిలో తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్ ఏ రాసుకుంటాం అన్నమాట. అలానే ఇంపోర్ట్ కీవర్డ్ అంటే కీవర్డ్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ కరెంట్ ఫైల్లోకి తెచ్చుకోవాలంటే ఇంపోర్ట్ కీవర్డ్ అనేది రాసుకుంటాం. ఓకేనా, దట్ ఈస్ ఫస్ట్. ఓకే, నాకేం కావాలి, ఆల్ కీవర్డ్స్ డిస్ప్లే చేయాలి. అంటే ఏవైతే పైథాన్లో ఉన్నాయో ఆ కీవర్డ్స్ మొత్తం డిస్ప్లే చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ పెడితే టోటల్ పైథాన్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి మొత్తం డిస్ప్లే అవుతాయి. ఓకేనా, దిస్ ఆల్ ఆర్ ద కీవర్డ్స్ అనమాట. ఇక్కడ చూడు, ఫాల్స్, నన్ను, ట్రూ, అండు, యాజ్, అసెట్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ని ఎక్కడ వాడాలి, ఏ ప్లేస్లో ఏది వాడాలో
ఓకేనా, అదే ప్లేస్లో వాడాలి. లేదు దీన్ని తీసుకెళ్ళి వేరియబుల్ నేమ్గా కానీ లేదా ఫంక్షన్ నేమ్గా కానీ లేదా మాడ్యులర్ నేమ్గా కానీ రాస్తారంటే కుదరదు. ఓకేనా, ఇది ఎక్కడ రాయాలో ఆ ప్లేస్లోనే రాయాలన్నమాట. ఓకేనా, అది. ఎనీ డౌట్ విన్నా? ఏమైనా అర్థమైందా? అర్థమవుతుందా ఇప్పుడు ప్రజెంట్? ఓకేనా, కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అంటే టోటల్ ఏవైతే పైథాన్లో ఉన్నాయో కీవర్డ్స్ అవి మొత్తం డిస్ప్లే అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద డిస్ప్లే. ఓకేనా, ఎవరైనా కీవర్డ్స్ డిస్ప్లే చేయమంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇంపోర్ట్ కీవర్డ్ పెట్టుకోవాలి. కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ పెట్టుకుంటే ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి మొత్తం పైథాన్లో ఉన్న కీవర్డ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇప్పుడు పైథాన్ వర్షన్ టు వర్షన్ అనేవి కీవర్డ్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ 3.6లో 35 ఉన్నాయి అనుకో, పైథాన్ 3.10 11కి వచ్చేసరికి మేబీ 37 ఉండొచ్చు, 38 ఉండొచ్చు, బట్ 35 కంటే తక్కువ అయితే ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక ఆఫ్టర్ 1 year తర్వాత ఒక పైథాన్ న్యూ వర్షన్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, లైక్ పైథాన్ 3.14 ఆర్ 15 చేశారు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఓకేనా, దాంట్లో కీవర్డ్స్ అనేవి ప్రజెంట్ అయితే 3.10లో ఓకేనా 12 కూడా 3.12లో కూడా 35 ఉన్నాయి. అదే ఇప్పుడు పైథాన్ 3.14 15 లేటెస్ట్గా వర్షన్ వచ్చింది అనుకో, 35 కంటే తక్కువ అయితే ఉండవు, ఎక్కువ ఉండొచ్చు లేదా ఈక్వల్ ఉండొచ్చు. ఓకేనా, అది. ఇప్పుడు కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ పెడితే మనకి టోటల్ కీవర్డ్స్ అనేవి డిస్ప్లే అయింది. మనకు కౌంట్ కావాలి, ఎన్ని ఉన్నాయో కౌంట్. ఓకేనా, కౌంట్ ఆఫ్ ది కీవర్డ్స్. ఓకేనా, ఓకేనా, అయితే కౌంట్ అవి కావాలి. ఓకేనా, కౌంట్ ఎంత చూస్తాం? లెంత్తో చూస్తాం అనమాట. వన్ ఆఫ్ ది ఫంక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్ క్లాస్లో. డబ్ల్యూ లిస్ట్ ఏ ఉన్నాయో ఓకేనా, టోటల్ కౌంట్. ఓకేనా, ఓకేనా, 35 కీవర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే ఇది ప్రెజెంట్ వచ్చేసరికి బిలో వర్షన్స్కి వెళ్తే మేబీ 32 ఉండొచ్చు, 34 ఉండొచ్చు, 31 ఉండొచ్చు. లేటర్ వర్షన్స్ లైక్ మేబీ ఫ్యూచర్లో ఇంకొక వర్షన్ వచ్చిందనుకో, మేబీ 35 అనేది మ్యాండటరీ అనమాట. దానికంటే తక్కువ అయితే ఉండదు, ఈక్వల్ ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండాలి. ఈక్వల్ అయినా ఉండొచ్చు లేదా ఎబో అయినా ఉండొచ్చు, కానీ బిలో అయితే ఉండదు అనమాట లేటెస్ట్ వర్షన్లో ఇవి. ఓకేనా, ఇది కీవర్డ్స్ డిస్ప్లే చేయాలంటే కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ పెడితే ఆల్ ద కీవర్డ్స్ ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి మొత్తం డిస్ప్లే అవుతాయి. ఓకే, కౌంట్ కావాలనుకో, కౌంట్ అంటే ఏంది? మనం లెంత్ అనేది రాస్తాం అనమాట. లెంత్ రాసినప్పుడు ఓకేనా, కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్లో కౌంట్ ఏదైతే ఉందో అవి మొత్తం డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకేనా, ఎనీ డౌట్ టిల్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వర్డ్ ఇచ్చి అది కీవర్డా కాదే చెక్ చేయాలి. ఓకే, ఓకేనా, వర్డ్ ఇచ్చి ఎగ్జాంపుల్ ఈక్వల్ టు ఓకేనా ఈ క్లాసెస్. ఓకే, ఇది ఇచ్చాడు, ఇది కీవర్డా కాదా చెక్ చేసుకోవాలి మనం. కానీ కీవర్డా కాదా చెక్ చేసుకోవాలన్నప్పుడు దీనికి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఈజ్ కీవర్డ్. ఇక్కడ నువ్వు చూడు, ఎప్పుడైతే ఈజ్ ముందు వస్తుందో ఓకే, రిటర్న్ ది ట్రూ ఆర్ ఫాల్స్. ఎప్పుడైతే మనకి ఈజ్ అనేది వస్తుందో ఓకేనా, అది ట్రూ అని ఫాల్స్ కానీ వచ్చింది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కాదు, ఫ్యూచర్లో నీకు మెథడ్స్ ఓకేనా కొన్ని మెథడ్స్ వస్తూ ఉంటాయి, లైక్ స్ట్రింగ్లో కానీ ఓకేనా ఇలా మెథడ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఈజ్ అనేది బిఫోర్ ఉంటుందో అది ఆల్వేస్ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి రిటర్న్ కానీ ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏంది మనకేం కావాలి? ఈజ్ కీవర్డ్ అంటే ఓకేనా, కీవర్డ్లో ఓకే అది కీవర్డ్ అయితే అంటే 35 మనకి లిస్ట్ అయితే ఉందో ఓకేనా, ఆ లిస్ట్లో ఉంటే రిటర్న్ ది ట్రూ అనమాట, ఆ లిస్ట్లో లేకపోతే రిటర్న్ ది ఫాల్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలి? ప్రింట్ ఓకేనా కీవర్డ్ డాట్ ఈజ్ కీవర్డ్, మనం ఏం ఇచ్చాం? ఏ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఇది ట్రూ వస్తే ఇది కీవర్డ్ అనమాట. ఇఫ్ రిటర్న్ ట్రూ ఓకే దెన్ ఈజ్ ఇట్ కీవర్డ్. ఓకేనా, ఎల్స్ వస్తే కీవర్డ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇది ట్రూ వచ్చింది అనుకో ఈజ్ ఎ కీవర్డ్ అనమాట. ఇది ఫాల్స్ వస్తే ఇప్పుడు జనరల్గా చెక్ చేసుకో, ఈ క్లాసెస్ తీసుకో, ఇక్కడ చెక్ చేద్దాం మనం ఈ 35లో ఉందా లేదా అని. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది? 0 రిజల్ట్ వచ్చింది, అంటే ఇది 35 లిస్ట్లో లేదనమాట. అప్పుడు ఏమన్నా మనకి రావాలి? అవుట్పుట్ ఫాల్స్ రావాలి. ఓకే, నౌ ఫాల్స్ వచ్చింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకో, ఎప్పుడైతే ఇక్కడ ఈజ్ అని ఉంటుందో మెథడ్లో అది ఆల్వేస్ రిటర్న్ ది ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నుంచి ఒకటి తీసుకుంటున్నా, ఈ లిస్ట్లో నుంచి 35 లిస్ట్లో నుంచి ఓకే అసింకో ఉంది. ఓకే,
అసింక్రోనస్ ఓకేనా లేటర్ క్లాస్లో చెప్పచ్చు. ఇప్పుడు ఓకేనా ఆ వర్డ్ పెడుతున్నా, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 35 లిస్ట్లో ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఇది ట్రూ రావాలి. ఓకేనా, ట్రూ వచ్చింది అనమాట. ఇది ఓకేనా, ఇది కీవర్డ్ కాన్సెప్ట్ ఇదనమాట. ఓకేనా, ఫస్ట్ డెఫినేషన్ ఏంది, కీవర్డ్ ఈజ్ ద ప్రీ డిఫైన్ వర్డ్స్ని కీవర్డ్స్ అంటారు. ఓకేనా, మనము ఏమైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటర్వ్యూలో కీవర్డ్స్ మొత్తం డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఇంపోర్ట్ కీవర్డ్ అనేది రాసుకోవాలి. ఓకేనా, టోటల్ కీవర్డ్స్ డిస్ప్లే చేయాలన్నప్పుడు కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మెథడ్స్ కూడా గుర్తులేవు, నేనేం చేయాలి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మెథడ్స్ కూడా లేవు, అప్పుడు మనకి ఇంకో ఆప్షన్ ఉందన్నమాట. ఓకే ఓకేనా, ప్రింట్ ఓకేనా డిఐఆర్ ఆఫ్ కీవర్డ్ పెడితే ఓకేనా ఈ ఫైల్లో ఉన్న మెథడ్స్ ఫంక్షన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేస్తున్నా, ఆ మెథడ్స్ కూడా గుర్తు అనుకుందాం మనం. ఓకేనా, ఓన్లీ ఒక ప్యాకేజ్ ఒక్కటే గుర్తుంది, మిగతా ఏం గుర్తులేవు అంటే డిఐఆర్ ఆఫ్ కీవర్డ్ అని పెడితే దాంట్లో ఏమైతే ఉన్నాయో అవి మొత్తం వస్తాయి. ఓకే, ఇక్కడ దీంట్లో మీరు చూసినట్లయితే ఈజ్ కీవర్డు ఓకేనా, ఈ సాఫ్ట్ కీవర్డ్ కేడబ్ల్యూ లిస్టు ఓకేనా, సాఫ్ట్ కేడబ్ల్యూ లిస్ట్. ఓకే నీకు తీసేయి. ఓకే, ఈజ్ కీవర్డ్ కేడబ్ల్యూ లిస్ట్ ఉంది, 2 మెథడ్స్, ఇవి మనకు అనవసరం ఇప్పుడు ప్రెజెంట్. ఓకే, ఇవి రెండే ఎక్కువ వాడతారు. కేడబ్ల్యూ లిస్ట్ అంటే ఆల్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేయడానికి ఇది మెథడ్ అనమాట, ఇది మెథడ్. ఓకేనా, ఈజ్ సాఫ్ట్ కీవర్డ్ అనేది మీకు లేటర్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, ఈజ్ కీవర్డ్ అంటే టోటల్ కీవర్డ్స్ని డిస్ప్లే చేయటం, ఈజ్ కీవర్డ్ అంటే అది కీవర్డ్ అయితే రిటర్న్ ది ట్రూ, అది కీవర్డ్ కాకపోతే ఫాల్స్ అనమాట. ఓకే, ఇది లేదు నాకు ఈ మెథడ్ కూడా నాకు కేడబ్ల్యూ లిస్ట్ అంటే ఏందో నాకు తెలియదు. ఓకే, నేను చెక్ చేయాలి అసలు అది అంటే ఏంది అనేది. ఓకే, ఇక్కడికి వెళ్తాం. ఓకే, మనం డాట్ పెట్టుకుంటే ఇది మెథడ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే హెల్ప్ అని రాస్తాం. ఓకేనా, హెల్ప్ హెల్ప్తే అసలు ఈ మెథడ్ అనేది ఏం చేసి ఓకే ఇక్కడ మనకి డిస్ప్లే అయింది అనమాట థియరిటికల్గా. ఓకే ఓకే హెల్ప్ లిస్ట్ ఇవన్నీ అనమాట. ఓకే, మనం ఒక్కోటి నేర్చుకోవటం చేయటం అనమాట. ఓకేనా, జనరల్గా ఈజ్ కీవర్డ్. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ కీవర్డ్ ఓకేనా, హెల్ప్లో కొడితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, థియరిటికల్గా ఏంది అసలు ఇదని చూడు, మెథడ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఫర్జన్ సెట్ ఇన్స్టెన్స్ అనమాట. ఈజ్ ఓకే, ఇప్పుడు ఇట్స్ కంటైన్ అంటే ఏంది, కంటైన్స్ అంటే ఉంటే ఓకేనా, లేకపోతే అదనమాట. ఓకేనా, కంటైన్స్ అంటే ఉంటే ఓకేనా, ఇది నాట్ ఈక్వల్ టు వై ఇన్ ఎక్స్ అంటే ఇది కొద్దిగా మన ప్రోగ్రామింగ్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎక్స్ప్లెనేషను. బట్ కంటైన్స్ అంటే ఉంది అని అర్థం అనమాట, ఉంటే ఓకేనా అది. ఓకేనా, ఇది హెల్ప్లోకి వెళ్తే మనకు వస్తాయి అనమాట. ఓకేనా, అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇట్లా ఇప్పుడు కీవర్డ్స్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫైయర్. ఓకేనా, ఇవన్నీ బేసిక్ అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫైర్స్ అంటే ఏంది? ఓకేనా, ఐడెంటిఫైర్స్ అంటే జనరల్గా ఓకేనా వేరియబుల్ నేమ్ కానీ ఓకేనా ఆర్ క్లాస్ నేమ్ కానీ ఆర్ ఫంక్షన్ నేమ్ కానీ ఆర్ మాడ్యులర్ నేమ్ కానీ ఓకేనా ఈజ్ కాల్డ్ ఐడెంటిఫైర్స్. ఓకే, ఈజ్ కాల్డ్ ఐడెంటిఫైర్స్. ఓకే, ఇప్పుడు వేరియబుల్ నేమ్ అంటే ఏంది, క్లాస్ నేమ్ అంటే ఫంక్షన్ నేమ్ అంటే ఏంది, మాడ్యులర్ నేమ్ అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 రాస్తాం. ఓకేనా, ఇప్పుడు 10 అనేది వాల్యూ అనమాట. ఈ వేరియబుల్ ఉంది కదా, వేరియబుల్ నేమ్ ఉంది కదా, దాన్నే ఐడెంటిఫైర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఏ ఉంది కదా దాన్ని ఐడెంటిఫైర్ అంటారు. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, డిఫ్ ఫంక్షన్ నేమ్. ఓకేనా, జస్ట్ యూ హ్యావ్ టు పాస్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్ పాస్ అంటే ఏంది అవన్నీ లేటర్ క్లాస్లోకి వెళ్ళి. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో దాన్ని ఐడెంటిఫైర్ అంటారు. ఓకేనా, ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా, క్లాస్ నేమ్. ఓకేనా, జస్ట్ పుట్ పాస్. ఓకే, ఇప్పుడు ఇదేంది క్లాస్ నేమ్ ఆల్సో ఐడెంటిఫైర్ అనమాట. ఓకే, మాడ్యులర్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ b.py ఫైల్ ఉంది కదా, బి అనేది మాడ్యులర్ అనమాట. ఓకేనా, అది వీటిలన్నిటిని కలిపి ఐడెంటిఫైర్స్ అంటారు. వేరియబుల్ నేమ్ కానీ లేదా ఫంక్షన్ నేమ్ కానీ లేదా క్లాస్ నేమ్ కానీ లేదా మాడ్యులర్ నేమ్ కానీ.
వీటిని కలిపి ఐడెంటిఫైర్స్ అంటారు. ఓకేనా. జనరల్గా ఐడెంటిఫైర్స్కి సమ్ రూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. రూల్స్ అవి ఆ రూల్స్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫైర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అంటే వేరియబుల్ నేమ్ కానీ, ఫంక్షన్ నేమ్ కానీ, క్లాస్ నేమ్ కానీ, లేదా మాడ్యులర్ నేమ్ కానీ పెట్టుకుంటాం అన్నమాట, క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. ఆ రూల్స్ ఏంది చూద్దాం. ఓకేనా. స్టార్టింగ్ క్యారెక్టర్ ఓకే మస్ట్ బి ఓకే స్మాల్ ఏ టు జెడ్ అండ్ క్యాపిటల్ ఏ టు జెడ్. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే ఇది ఇప్పుడు దీంట్లో మనకి హలో ఓకే దీంట్లో మనకి స్టార్టింగ్ క్యారెక్టర్ అంటే ఏంది? ఓకే ఇక్కడ చూడు ఈ అనేది ఏంది స్టార్టింగ్ క్యారెక్టర్ అనమాట. ఓకేనా. రిమైనింగ్ అనేవి లైక్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ కదా. ఇక్కడ నేనేం చెప్పాను, స్టార్టింగ్ క్యారెక్టర్ మస్ట్ బి స్మాల్ ఏ టు జెడ్ అండ్ క్యాపిటల్ టు జెడ్. అంటే స్మాల్ ఏ టు జెడ్లో ఉండొచ్చు లేదా క్యాపిటల్ ఏ టు జెడ్లో మాత్రమే ఉండొచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్న ఈ క్లాసెస్ ఓకే ఇక్కడ వర్క్ అయింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది ఓన్లీ ఈ కదా, అంటే స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్లో ఉంది. ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చెప్పాను, ఓకేనా దీంట్లో నాట్ అలౌడ్ ఏంది, డిజిట్ అనేవి నాట్ అలౌడ్, స్పెషల్ క్యారెక్టర్ అనేది నాట్ అలౌడ్. చూద్దాం ఇచ్చి వర్క్ అయిద్దా లేదనేది. ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఈకి బిఫోరు ఓకే 1 పెడుతున్నా, ఇక్కడ కూడా 1 పెడుతున్నా. ఇక్కడ నువ్వు రాసే ముందే హైలైట్ అయిపోతుంది రెడ్ కలర్ అనేది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది డిజిట్ అనేది సపోర్ట్ చేయదు. ఒకవేళ రన్ చేద్దాం, ఎర్రర్ అనేది వచ్చింది, ఇన్వాలిడ్ డెసిమల్ ఇటరబుల్. అంటే స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది డిజిట్ అనేది నాట్ అలౌడ్. ట్రై చేద్దాం, ఇంకోటి స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చి చూద్దాం. ఓకే ఇప్పుడు రన్ చేద్దాం, ఇది కూడా సేమ్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ అని. ఓకేనా. అంటే ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా స్మాల్ ఏ టు జెడ్ కానీ క్యాపిటల్ ఏ టు జెడ్ కానీ ఉండాలి. ఓకే ఒకటి క్యాపిటల్ లెటర్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ క్యాపిటల్ ఏ, ఓకే ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చి ఓకే రన్ చేస్తున్నా, నౌ 100 అనేది డిస్ప్లే. అర్థమైందిగా. ఫస్ట్ స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా స్మాల్ ఏ టు జెడ్ కానీ క్యాపిటల్ ఏ టు జెడ్ కానీ మాత్రమే ఉండాలి. అదర్ దెన్ ఏదున్నా కూడా దట్ ఈజ్ నాట్ ఏ ఐడెంటిఫైయర్. దట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి సెకండ్ టు ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ మస్ట్ బి ఓకే స్మాల్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్ అండ్ 0 to 9 అండర్స్కోర్. ఓకే ఇక్కడ ఏంటి సెకండ్ టు ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా స్మాల్ ఏ టు జెడ్ కానీ లేదా క్యాపిటల్ ఏ టు జెడ్ కానీ 0 to 9 డిజిట్స్ కూడా అలౌడ్. స్పెషల్ క్యారెక్టర్లో ఓన్లీ అండర్స్కోర్ మాత్రమే అలౌడ్ అనమాట. ఇవి మాత్రమే మనం చూడగలుగుతాం. ఇది కాకుండా ఏదైనా రాసామనుకో దట్ ఈజ్ నాట్ ఏ ఐడెంటిఫైర్ అనమాట. సెకండ్ రూల్. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 పెడుతున్నాను. సెకండ్ టు ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఈ నుండి ఏదైతే ఎస్ వర్క్ ఉందో, సారీ ఆల్రెడీ 1 రాశాను కదా. ఓకే ఈ నుండి ఏదైతే ఎస్ వర్క్ ఉందో దాన్ని సెకండ్ టు ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అంటారు. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేసాం, ఓకే ఇప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి కాబట్టి రన్ చేస్తూ వర్క్ అయింది. బట్ ఇక్కడ డిజిట్ ఇస్తున్నా ఒకటి, ఓకేనా ఇక్కడ డిజిట్ ఇస్తున్నా, ఇక్కడ డిజిట్ ఇస్తున్నా. ఓకే రన్ చేస్తున్నా, ఓకేనా డిజిట్ అనేది అలౌడ్ అయింది. ఓకే నౌ స్పెషల్ క్యారెక్టర్స్లో అండర్స్కోర్ ఇస్తున్నా, నౌ స్పెషల్ క్యారెక్టర్లో అండర్స్కోర్ ఇస్తున్నా. ఓకే ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఓకే ఆల్సో వర్కింగ్ ఫైన్. నవ్వు ఇప్పుడు ఈ అండర్స్కోర్ కాకుండా ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఇద్దాం. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ సింబల్ ఇస్తున్నా, నవ్వు ఇక్కడ డాలర్ సింబల్ ఇస్తున్నా. నవ్వు ఇప్పుడు రన్ చేస్తే ఓకేనా ఎర్రర్ వచ్చింది. ఓకేనా ఇక్కడ చూడు నీకు సింబల్ కూడా డాలర్ కిందే చూపిస్తుంది. అంటే మనం రాసిన ఎర్రర్ లైన్ నెంబర్తో సహా మనకు వచ్చింది అనమాట. ఓకే ఇప్పుడు డాలర్ అనేది ఓకేనా స్పెషల్ ఐడెంటిఫైర్స్లో మనం రాయలేము అనమాట. సెకండ్ టు ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ మస్ట్ బి స్మాల్ ఏ టు జెడ్లో ఉండొచ్చు లేదా క్యాపిటల్ ఏ టు జెడ్లో ఉండొచ్చు లేదా 0 to 9 అండర్స్కోర్. ఓన్లీ ఇవి మాత్రమే అలౌడ్. అదర్ దెన్ ఏదున్నా కూడా దట్ ఈస్ నాట్ ఐడెంటిఫైర్. దిస్ ఈస్ ద సెకండ్ రూల్. ఓకే థర్డ్ రూల్ వచ్చేసరికి నో లిమిట్ ఫర్ లెంత్.
ఓకే, లిమిట్ అనేది ఎంతైనా ఉండొచ్చు. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ అనమాట. లైక్ 10 క్యారెక్టర్స్ ఉండాలి, లేదా 1 or 2 క్యారెక్టర్స్ ఉండాలి, అదేం లేదనమాట. ఒక పెద్దదైనా ఉండొచ్చు అనమాట. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ఓకేనా, దేర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ అనమాట. లెంత్ వైజ్గా దేర్ ఈజ్ నో ప్రాబ్లం. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసరికి కీవర్డ్ కెనాట్ బి ఐడెంటిఫైడ్. ఓకేనా, కీవర్డ్ కెనాట్ బి ఐడెంటిఫైడ్. మనం ఇందాక చెప్పాం కదా 35 కీవర్డ్స్ అనేవి, అవి లైక్ ఐడెంటిఫైర్స్గా రాయకూడదు. అంటే వేరియబుల్ నేమ్ కానీ, ఫంక్షన్ కానీ, లేదా మాడ్యులర్ నేమ్ కానీ, లేదా క్లాస్ నేమ్ కానీ రాయటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన 35 కీవర్డ్స్ ఉన్నాయి కదా, అవి నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను, దాన్ని రాయటానికి చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు మనకి లిస్ట్ వచ్చింది. నేను దీంట్లో లిస్ట్లో నుంచి ఒకటి తీసుకుంటున్నా, లైక్ బ్రేక్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా, బ్రేక్ టు 10. నీకు ఆటోమేటిక్గా రెడ్ కలర్ కనపడుద్ది, బట్ జస్ట్ ఎక్కడ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తే మనకు అనేది త్రో చేస్తుంది. అంటే ఇన్వాలిడ్ సింటాక్స్. అంటే ఇక్కడ మనం ఏదైతే 35 కీవర్డ్స్ ఉన్నాయో, ప్రెజెంట్ 35 కీవర్డ్స్ ఉన్నాయి, మేబీ ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వచ్చు, మేబీ కాన్స్టెంట్గా ఉండొచ్చు, అది నేను చెప్పలేను. బట్ ప్రెజెంట్ అయితే 35 కీవర్డ్స్ ఉన్నాయో అవి మనం ఓకేనా ఐడెంటిఫైర్స్గా రాయటానికి స్కోప్ లేదనమాట. అది ఓకేనా, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఐడెంటిఫైర్. ఓకే, నాకు ఈ రూల్స్ కూడా గుర్తులేవు, ఏం చేయాలి నేను? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ క్లాసెస్ తీసుకున్నాం. ఓకే, నువ్వు ఇప్పుడు దీన్ని ఐడెంటిఫైరా కాదా చెక్ చేసుకోవాలి. ఓకే, నాకు ఆ 4 రూల్స్ కూడా గుర్తులేవు, నేను ఏం చేయాలి? ఓకేనా, జెడ్ డాట్ ఓకేనా. ఓకేనా, ఇప్పుడు ఈజ్ అంటే ఏం చెప్పాను నేను ప్రీవియస్లీ? ఈజ్ వస్తే ఆల్వేస్ ట్రూ ఆర్ ఫాల్స్ రెండిట్లో ఉంటుంది అనమాట మనకి. ఓకేనా, ట్రూ అంటే ఐడెంటిఫైర్ అని అర్థం. ఓకేనా, ఫాల్స్ అంటే దిస్ ఈజ్ నాట్ ఏ ఐడెంటిఫైర్ అని అర్థం అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేస్తే ఈ 4 రూల్స్ మ్యాచ్ అయ్యాయి. ఓకేనా, ట్రూ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఓకేనా డాలర్ సింబల్ పెట్టా. ఓకే, ఇప్పుడు ఏంది ఇది? ఏ రూల్ ఫాలో అవ్వాలా? సెకండ్ రూల్ ఫాలో అవ్వాలా. సెకండ్ రూల్ అంటే ఏంది? సెకండ్ టు ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా స్మాల్ ఏ టు జెడ్ కానీ, క్యాపిటల్ ఏ టు జెడ్ కానీ, 0 to 9 కానీ అండర్ స్కోర్ మాత్రమే అలౌడ్. ఇక్కడ బటన్ డాలర్ సింబల్ ఉంది అంటే అండర్ స్కోర్. ఓకేనా, అది డిఫరెంట్ స్పెషల్ క్యారెక్టర్, ఇది డిఫరెంట్. నవ్వు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నవ్వు దిస్ ఈజ్ రిటర్న్ ది ఫాల్స్ అనమాట. అది మనం చెక్ చేసుకోవటానికి స్కోప్ ఉందన్నమాట. ఓకేనా, ఎనీ డౌట్? దిస్ ఈజ్ ద ఐడెంటిఫైయర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా టిల్ నౌ? Yeah, this is identify cars. Okay, just one more time. ఓకేనా, ఐడెంటిఫైర్ అనేది వేరియబుల్ నేమ్ కానీ, లేదా క్లాస్ నేమ్ కానీ, లేదా ఫంక్షన్ నేమ్ కానీ, లేదా మాడ్యులర్ నేమ్ కానీ ఐడెంటిఫైర్స్ అంటారు. ఓకేనా, జనరల్గా 4 రూల్స్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి, స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా స్మాల్ ఏ టు జెడ్ కానీ, క్యాపిటల్ ఏ టు జెడ్ కానీ అయ్యి ఉండాలి. ఓకేనా, అదర్ దెన్ లైక్ డిజిట్ కానీ, స్పెషల్ క్యారెక్టర్ కానీ నాట్ అలౌడ్ అనమాట స్టార్టింగ్ క్యారెక్టర్లో. ఓకేనా, సెకండ్ టు ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ మస్ట్ బి స్మాల్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్, 0 to 9 అండర్ స్కోర్. ఓకేనా, అండర్ స్కోర్ ఇవి మాత్రమే అలౌడ్ అనమాట. ఇవి కాకుండా ఏదైనా అదర్ దెన్ స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినా కూడా అది నాట్ ఏ ఐడెంటిఫైర్. నెక్స్ట్, నో లిమిట్ పర్ లెంత్ వైజ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం అనమాట, ఎంతైనా ఉండొచ్చు, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. ఓకేనా, కీవర్డ్ కెనాట్ బి ఐడెంటిఫైర్స్ అనమాట. ఏ అయితే 35 కీవర్డ్స్ చెప్పుకున్నామో అవి ఐడెంటిఫైర్స్గా రాయటానికి ఉండదు అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద రూల్స్ ఆఫ్ ది ఐడెంటిఫైర్స్. ఎనీ డౌట్స్ టిల్ నౌ? Okay, next one is the fundamental data types. First, what is the data type? Data type ante endi? Okay, type of the data is called data type. Type of the data is called data type.
ఓకేనా, టైప్ ఆఫ్ ది డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నా. ఓకేనా, నాకు ఇది తెలియదు, ఇది లైక్ ఇంటీజరా ఫ్లోటా లేదా లైక్ నాకేం తెలియదు. జస్ట్ ఇక్కడ నేను ఏం చేయాలి, మనం ప్రీవియస్లో లైక్ సి కానీ C++ కానీ తీసుకున్నప్పుడు మనం ఇనిషియలైజేషన్ చేస్తాం, లైక్ ఇంటూ ఏ అని. ఓకే, నెక్స్ట్ మనం వాల్యూని అసైన్ చేస్తాం. ఇక్కడ మనకి ఇనిషియలైజేషన్ కాన్సెప్ట్ అనేది లేదనమాట. ఎందుకు? బికాజ్ ఆఫ్ పైథాన్ అనేది డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనకు అనేది ఇనిషియలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే రన్ టైంలో వాల్యూస్ ఇస్తామో, వాల్యూని అసైన్ చేస్తామో, ఆటోమేటిక్గా వేరియబుల్ కూడా ఓకేనా ఆ డేటా టైప్ అయిపోద్ది. అందుకే నేనేం చెప్పా, టైప్ ఆఫ్ ది డేటా. ఇక్కడ ఏంది 10 అనేది ఇంటీజరు, ఆటోమేటిక్గా ఏ కూడా ఇంటీజర్ డేటా టైప్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10.0 పెట్టుకున్నాం. ఓకే, ఇది ఫ్లోటింగ్ కాబట్టి ఆటోమేటిక్గా ఏ ఆల్సో ఫ్లోట్ అయిపోద్ది. ఓకే, అది మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఓకేనా, ఏ డేటా టైప్ అనేది ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. ఓకేనా, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, ఫ్లోట్ అనేది. ఓకేనా, ఇక్కడ రిమూవ్ చేస్తే ఇది ఇంటీజర్ వచ్చింది అనమాట. ఓకేనా, అది ఓకేనా. ఏ టైప్ ఆఫ్ ది డేటా, ఇక్కడ మనం ఏదైతే టైప్ ఇచ్చామో డేటా అనేది ఆటోమేటిక్గా వేరియబుల్ కూడా ఆ డేటా టైప్ అయిపోద్ది. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ టైప్ ఆఫ్ ది డేటా ఈస్ కాల్డ్ డేటా టైప్ అనమాట. ఓకే, జనరల్గా ఓకేనా ఫండమెంటల్ డేటా టైప్స్ అంటారు. ఫండమెంటల్ డేటా టైప్స్ అంటే కామన్ ఫ్రమ్ ది ఎవరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే సి తీసుకో, C++ తీసుకో, జావా తీసుకో, ఓకే ఏ లాంగ్వేజ్ అని తీసుకో, ఇవి లేకుండా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి డెవలప్ చేయడానికి స్కోప్ లేదు. అందుకే దీన్ని ఫండమెంటల్ డేటా టైప్స్ అంటారు. ఓకేనా, ఫండమెంటల్ డేటా టైప్స్ అంటారు. జనరల్గా ఫండమెంటల్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్ కానీ, ఓకేనా ఫ్లోట్ కానీ, లేదా స్ట్రింగ్ కానీ, ఓకేనా కాంప్లెక్స్ నంబర్స్ అండ్ బులియన్. ఓకేనా, దిస్ ఆల్ ఆర్ ద ఫండమెంటల్ డేటా టైప్స్ అనమాట. ఇవి లేకుండా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి డెవలప్ చేయడానికి స్కోప్ లేదనమాట. ఓకే, కంపల్సరీగా దిస్ ఆల్ ఆర్ ద మ్యాండేటరీ అనమాట. ఓకేనా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేయాలంటే ఈ ఫండమెంటల్ డేటా టైప్స్ అనేవి కామన్గా ఉండాల్సిందే. ఓకేనా, అందుకే దీన్ని ఫండమెంటల్ డేటా టైప్స్ అంటారు. ఓకేనా, ఇంటీజర్ అంటే ఏంది? ఓకేనా, ఇంటీజర్ ఓకేనా ఫ్లోటు. నువ్వు డెఫినేషన్ చూస్తే ఇంటీజర్ ఫ్లోట్కి, ఓకే ఇప్పుడు నువ్వు చూడు ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నావు, ఇక్కడ B ఈక్వల్ టు 10 తీసుకున్నావు. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఇయర్? ఓకేనా, ఇక్కడ ఫ్లోటింగ్ నెంబర్ ఉంది, ఇక్కడ ఫ్లోటింగ్ నెంబర్ లేదనమాట. వితౌట్ ఫ్లోటింగ్ ఉంటే దట్ ఈస్ ఇంటీజర్, విత్ ఫ్లోటింగ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫ్లోట్ నెంబర్, రైట్? లైక్ దాన్నే వితౌట్ ప్రెషన్ పాయింట్ అంట. ప్రెషన్ పాయింట్ ఉంటే దాన్ని వితౌట్ ప్రెషన్ పాయింట్ ఉంటే దాన్ని ఇంటీజర్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఫ్లోట్ అనేది విత్ ప్రెషన్ పాయింట్. విత్ ప్రెషన్ పాయింట్ అంటే పాయింట్ ఉంది చూసా, పాయింట్ తర్వాత 0 లేదా 20 30 ఎంతైనా ఉండొచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఫ్లోటింగ్ నెంబర్ అనమాట విత్ ప్రెషన్ వాల్యూ. ఓకేనా, ఈజ్ కాల్డ్ ఫ్లోట్ అనమాట. ఓకేనా, అది ఓకేనా. ఇంటీజర్స్ ఓకేనా వితౌట్ ప్రెషన్ పాయింట్ ఉంటుంది, లైక్ 10 కానీ, లైక్ 22 కానీ, లేదా 500 కానీ, 700 కానీ ఇలా ఉంటే దాన్ని ఇంటీజర్ అంటారు. ఓకేనా, ఇక్కడ ఫ్లోటింగ్ అంటే ఏంది, 22.26 ఆర్ 22.50 ఇలా ఉంటే దాన్ని ఫ్లోట్ నెంబర్స్ అంటారు. ఓకేనా, స్ట్రింగ్ అంటే ఏంది? ఓకేనా, స్ట్రింగ్ అంటే ఏంటంటే ప్రీవియస్లీ నువ్వు చెక్ చేసుకుంటే ఓకేనా జావాలో కానీ లైక్ .NETలో కానీ క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ రెండు కాన్సెప్ట్లు ఉంటాయి అన్నమాట. క్యారెక్టర్ అనేది స్ట్రింగ్ అనేది రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. ఓకేనా, క్యారెక్టర్ అనేది పైథాన్లో లేదనమాట, ఓన్లీ స్ట్రింగే అంటారు. లైక్ సింగిల్ క్యారెక్టర్ ఉండని, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, దాన్ని స్ట్రింగే అంటారు అనమాట. ఓకేనా, ఇక్కడ స్ట్రింగ్ డెఫినేషన్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఓకేనా సింగిల్ కొటేషన్ ఆర్ డబల్ కొటేషన్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. నౌ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఓకే లైక్ ఈ క్లాసెస్. ఓకే, ఇప్పుడు చూడు ఏమిటి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కొటేషన్ ఆర్ డబల్ కొటేషన్. అంటే స్టార్టింగ్లో సింటేషన్ ఉంది, ఎండింగ్లో సింగిల్ కొటేషన్ క్లోజ్ అయింది. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు, స్ట్రింగ్ అంటారు. ఓకేనా, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఓకేనా, ఇది ఈజ్ ద స్ట్రింగ్ అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబల్ కొటేషన్ పెడదాం, నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఓకే దీంట్లో
ఓకే 100 అనే వాల్యూ ఇస్తున్నా. దిస్ ఈజ్ అ ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్. ఓకే ఇక్కడ హై ప్రయారిటీ ఏమైందంటే డబల్ కొటేషన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి, లేదా డబల్ కొటేషన్లో కానీ సింగిల్ కొటేషన్లో కానీ. దాంట్లో సింగిల్ కొటేషన్లో కానీ డబల్ కొటేషన్లో కానీ ఇంటీజర్ ఉండని, ఫ్లోట్ ఉండని, కాంప్లెక్స్ నెంబర్ ఉండని, బులియన్ ఉండని, ఏదన్నా అనవసరం మనకి. డైరెక్ట్లీ దట్ ఈస్ అ స్ట్రింగ్ అనమాట. ఓకే హై ప్రయారిటీ అనేది ఏంటంటే సింగిల్ కొటేషన్లో ఉందా డబల్ కొటేషన్లో ఉందా, దట్ ఈస్ ద ఫస్ట్ హై ప్రయారిటీ అనమాట. అది లేకపోతే మనం ఏం చేసుకోవాలి, ఉన్న వాల్యూ అనేది ఇంటీజరా, ఫ్లోటా, లేదా కాంప్లెక్స్ నెంబరా, లేదా బులియన్ అనేది చెక్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనకి సింగిల్ కొటేషన్ ఆ డబల్ కొటేషన్లో ఏ వాల్యూ అయినా ఉండండి మనకు అనవసరం, దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ ఓన్లీ. ఓకే ఇప్పుడు జనరల్గా ఇది ఓకేనా, ఇప్పుడు ఇది స్ట్రింగ్ అనమాట. అదే ఇక్కడ డబల్ కొటేషన్ తీస్తే దిస్ ఈజ్ ద ఇంటీజర్. ఓకేనా అది ఓకేనా ఇంటీజర్ అది. ఓకేనా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్గా పెట్టకుండా సింగిల్ క్యారెక్టర్ పెట్టా, దిస్ ఈజ్ ఆల్సో స్ట్రింగ్ అనమాట. ఓకేనా దిస్ ఈజ్ ఆల్సో స్ట్రింగ్. దీంట్లో క్యారెక్టర్ కాన్సెప్ట్ అనేది లేదు. ఓకేనా బట్ మనం చెప్పుకునేటప్పుడు క్యారెక్టర్ అంటావు కానీ ఓకేనా ఇక్కడ బట్ క్యారెక్టర్ కాన్సెప్టే లేదు, అన్నీ కలిపి స్ట్రింగే అంటారు. సింగిల్ ఉండని, మల్టిపుల్ ఉండని, ఓకేనా ఏదైనా ఉండని. దాంట్లో గ్రూప్ లైక్ సింగిల్ కొటేషన్ కానీ డబుల్ కొటేషన్లో సింగిల్ క్యారెక్టర్ ఉండని, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండని, ఏ క్యారెక్టర్ అయినా ఉండని అనవసరం, దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ అనమాట. ఓకేనా అది. నెక్స్ట్ వన్ మోర్ బులియన్. ఓకేనా బులియన్ అంటే కండిషన్ బేస్డ్ అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఓకేనా బులియన్ డేటా టైప్స్ అంటారు. బులియన్ అంటే ఏంటంటే జనరల్గా ట్రూ ఆర్ ఫాల్స్ కేస్ అనమాట. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ రెండు కండిషన్స్ లైక్ కండిషన్ మ్యాచ్ అయితే ట్రూ వస్తే ఓకేనా దట్ ఈస్ అ బులియన్ అనమాట. ఓకేనా ఫాల్స్ వచ్చిందనుకో దట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా ఈజ్ ఐడెంటిఫైర్ కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ కీవర్డ్ కానీ తీసుకున్నాం. ఓకేనా ఇది ఏమి రిటర్న్ చేస్తుంది మనకి, బులియన్ డేటా టైప్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా రెండు అది కీవర్డ్ అయితే రిటర్న్ ది ట్రూ అనమాట. ఓకేనా కీవర్డ్ కాకపోతే అది రిటర్న్ ఫాల్స్ అనమాట. ఇవి రెండు అనేవి బులియన్ డేటా టైప్స్ అంటారు. ఓకేనా అది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే కాంప్లెక్స్ నెంబర్స్లో జనరల్గా 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి రియల్ పార్ట్ ప్లస్ వన్ మోర్ ఇస్ ద ఇమాజినరీ పార్ట్. ఓకే ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. ఓకే ఇక్కడ రియల్ పార్ట్ అనేది ఆప్షనల్ అనమాట, ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ కాంప్లెక్స్ పార్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఓకే ఏ ఈక్వల్ టు 2 + 3j. ఓకే దిస్ ఈజ్ నేర్చుకున్నా. ఓకే దీంట్లో రియల్ పార్ట్ ఏంది 2 అనేది రియల్ పార్ట్, కాంప్లెక్స్ పార్ట్ అనేది ఇమాజినరీ పార్ట్ అనేది 3 అనమాట. చెక్ చేద్దాం రియల్ పార్ట్ ఏంది. ఓకే ఫస్ట్ టైప్ చెక్ చేద్దాం. ఓకే ఇది మనకి ఏమొస్తుంది, కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది. దీంట్లో మనకి రియల్ పార్టే కావాలి. రియల్ పార్ట్ కావాలన్నప్పుడు ఏం చేసుకుంటాం, ప్రింట్ ఏ డాట్ రియల్. ఓకేనా రియల్ పార్ట్ వస్తుంది అనమాట. రియల్ పార్ట్ ఇక్కడంతా 2 రైట్ అది. ఇమాజినరీ పార్ట్ కావాలంటే ఏ డాట్ అజ్. ఓకేనా ఇమాజినరీ పార్ట్ వచ్చింది. ఇప్పుడు నేను రియల్ పార్ట్ని తీసేసా. ఓకేనా దిస్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్. 3j ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ ఓకేనా కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ ఏమీ లేకపోతే బై డిఫాల్ట్గా 0 ఉన్నట్టు అర్థం అనమాట రియల్ పార్ట్లో. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వకపోతే దట్ ఈస్ అ రియల్ అంటే నువ్వు చెక్ చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఉంటుంది కదా. ఓకేనా ఇక్కడ వై అనేది ఫర్ ఎగ్జాంపుల్ 3 డిస్టెన్స్తో ఓకేనా మనకి ఒక ఇమాజినరీ పార్ట్ ఉంది అనుకో, లైక్ ఒక లైన్ కానీ ఏదైనా 3 యూనిట్స్ డిస్టెన్స్తో మనకు ఆరిజిన్ పాయింట్ ఏంది 0,0 కాబట్టి ఎక్స్ అనేది ఆల్వేస్ లైక్ 0 to 0 మధ్య ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంది లైక్ ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏంది 0,3లో ఉంటుంది అనమాట. అంటే ఎక్స్ యాక్సిస్ ఆల్వేస్ 0 అనమాట. వై అనేది 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట లైక్ ఆరిజిన్ పాయింట్కి. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి రియల్ పార్ట్ అనేది 0 ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ అనేది 3 అనమాట. ఓకేనా ఇక్కడ రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ అనేది 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే ఇక్కడ 10 ఇచ్చాను అనుకో, దిస్ ఈజ్ నాట్ ఏ రియల్ అంటే రియల్ పార్ట్ నుండి కాంప్లెక్స్ పార్ట్ లేదనుకో, అప్పుడు ఏంది మేబీ వాల్యూ అనేది ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, లేదా లైక్ ఇంకేదైనా అవ్వచ్చు. బట్ మనకేంది కావాల్సింది ఇమాజినరీ పార్ట్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీ అనమాట. ఒకవేళ ఇమాజినరీ పార్ట్ 0 అనుకో, అప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, 0g అనేది రిప్రజెంట్ చేయాలి. ఓకేనా కంపల్సరీగా ఇమాజినరీ పార్ట్ అనేది లేదు అనుకో 0g అనేది రిప్రజెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇది కాంప్లెక్స్ నెంబర్ అయింది. ఓకేనా కాంప్లెక్స్ నెంబర్ లేకుండా ఉంటే అది మేబీ రియల్ లైక్ ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు. ఓకేనా బేస్డ్ ఆన్ మనం ఇచ్చే వాల్యూని బట్టి. ఓకేనా బట్
కాంప్లెక్స్ నెంబర్ అనేది మ్యాండటరీ అనమాట దీంట్లో. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్లో ఇమాజినరీ పార్ట్ అనేది మ్యాండటరీ అనమాట. అది లేకుండా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజినరీ పార్ట్ 0 అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, +0 అనేది కంపల్సరీగా రాయాలి. అది ఓకేనా. ఎనీ డౌట్స్? దిస్ ఆల్ ఆర్ ద ఫండమెంటల్ డేటా టైప్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫాస్ట్ అనిపిస్తుంది ఏమన్నా? As of now, no doubt, sir. No, sir. ఓకే, ఇది ఓకేనా. ఇవి అన్నమాట రియల్ పార్ట్ అనేది రియల్ పార్ట్ అనేది ఓకే. ఇప్పుడు రియల్ పార్ట్ అనేది ఓకేనా ఆప్షనల్, మేబీ కాంప్లెక్స్ పార్ట్ అనేది మ్యాండటరీ అనమాట. అది లేకపోతే దట్ ఈస్ నాట్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావాలోకి వెళ్ళావు అనుకో, కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి నాట్ అప్లికేబుల్ అనమాట. బట్ పైథాన్లో .NETలో కూడా కాంప్లెక్స్ పార్ట్స్ అనేవి ఉండవు అనమాట. బట్ పైథాన్లో ఎందుకు ఉంటాయి అంటే, మనం చూస్తే డేటా సైన్స్కి వెళ్ళినప్పుడు మనకి ఓకేనా లైక్ ఇవన్నీ ఈక్వేషన్స్ కావాలన్నమాట. ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్స్కి ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ది కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేటివ్ ఏంది, ఓకేనా, దీనికి డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట డేటా సైన్స్లో. ఓకేనా, అందుకని చెప్పేసి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట పైథాన్లో. ఓకేనా, అవి ఓకేనా. దిస్ ఆల్ ఆర్ ద ఫండమెంటల్ డేటా టైప్స్. ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్కి వెళ్దాం. ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది డేటా టైప్స్లో. ఓకేనా, ఓకేనా. డేటా టైప్స్ అనేవి జనరల్గా పైథాన్లో 2 కాన్సెప్ట్ ఉంటాయి. ఒకటి ఇమ్యూటబుల్ ఉంటుంది, రెండోది మ్యూటబుల్ ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి మాత్రం ఓకే కాన్సన్ట్రేషన్ చేయండి ప్లీజ్. ఓకేనా, ఇప్పుడు దాకా ఏంటంటే జస్ట్ ఓకేనా మనకి కావాలి కాబట్టి చెప్పాలి. ఓకే, ఇక్కడి నుంచి మాత్రం ఇంటర్వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమ్యూటబుల్ అంటే ఏంది, మ్యూటబుల్ అంటే ఏంది ఫస్ట్ థింగ్. ఓకే, జనరల్గా నువ్వు అంటే జావాలో తీసుకో, .NETలో తీసుకో, ఏదైనా సో కొన్ని ఎక్స్ట్రా డేటా టైప్స్ ఉంటాయి అనమాట. సేమ్ పైథాన్లో కూడా కొన్ని ఎక్స్ట్రా డేటా టైప్స్ ఉంటాయి. అంటే ఫండమెంటల్ డేటా టైప్స్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా డేటా టైప్స్ కూడా ఉంటాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి. ఓకేనా, అవి ఓకే. ఇక్కడ జనరల్గా కొన్ని ఎక్స్ట్రా డేటా టైప్స్ ఉంటాయి. దాంట్లో జనరల్గా 2 కేటగిరీగా డివైడ్ చేస్తారు. ఒకటి మ్యూటబుల్ గాను, ఇమ్యూటబుల్ గాను. ఫస్ట్ ఇమ్యూటబుల్ అంటే ఏంది, మ్యూటబుల్ అంటే ఏంది, ఓకే చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a = 10 తీసుకున్నా, ఓకే నౌ ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేసాం =10. ఓకే, ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే ఒకసారి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం మాడిఫై చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఒక పాసిబిలిటీ ఓకే, ఒకవేళ మనం మాడిఫై చేయాలనుకో ఏం చేయాలంటే ప్రీవియస్లో ఉన్న వాల్యూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్కి ఒక అడ్రస్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a = 10 అనేది ఒక లొకేషన్లో స్టోర్ అయింది వాల్యూ అనేది. ఆ అడ్రస్ కనుక్కోవాలనుకో మనం ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్ ID ఆఫ్ a పెడతాం. ఓకే, ఇప్పుడు ఈ 10 అనే వాల్యూ ఒక అడ్రస్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ID అనేది తీసుకో, దాని యొక్క అడ్రస్ అనమాట ఇదనమాట. అంటే 10 అనే వాల్యూ ఈ అడ్రస్లో స్టోర్ అయింది. ఓకే, మనం ఇది ఇమ్యూటబుల్లో ఏంటంటే జనరల్గా మనం ఒకసారి ఆబ్జెక్ట్ అనేది ఒక వేరియబుల్ అనేది మనం రన్ టైంలో మాడిఫై చేయడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. అంటే కెనాట్ బి చేంజ్ ఎట్ రన్ టైం అనమాట. ఓకేనా, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని మాడిఫై చేయాలి అనుకో, ఓకేనా, దీన్ని a = 10 అని నేను a = 20గా మార్చాలనుకున్నా, అప్పుడు ఏమైంది జనరల్గా ఇమ్యూటబుల్ కాన్సెప్ట్లో ప్రీవియస్ ఏదైతే ఉందో ఆబ్జెక్టు అది డిస్ట్రాయిడ్ అయిపోద్ది. డిస్ట్రాయిడ్ అంటే ఓకేనా డిలీట్ అయిపోద్ది ఆబ్జెక్ట్ అనేది. ఒకటి గార్బేజ్ కలెక్టర్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది ఓకేనా లేటర్ క్లాస్లో. అది ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఓకేనా డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. డిస్ట్రాయ్ చేసిన తర్వాత a = 20 అనే వాల్యూ కొత్త ఆబ్జెక్ట్లో క్రియేట్ అయింది. అంటే ఇమ్యూటబుల్లో కాన్సెప్ట్ ఏంటంటే మనం రన్ టైంలో మాడిఫై చేసుకోవడానికి సేమ్ లొకేషన్లో పాసిబిలిటీ లేదు. ఓకేనా, బట్ ఒకవేళ మాడిఫై చేసుకోవాలనే పాసిబిలిటీ ఉన్నప్పుడు అది ప్రీవియస్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది డిస్ట్రాయిడ్ అయిపోయి కొత్త ఆబ్జెక్ట్ అనేది కొత్త అడ్రస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ 20 అనే వాల్యూ అనేది డిఫరెంట్ లొకేషన్, అంటే 10 అనేది ఈ లొకేషన్లో స్టోర్ అయింది కదా. ఇప్పుడు 20 అనేది ఏమైందంటే ప్రీవియస్లీ ఏదైతే a = 10 అనేది ఉండే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అది డిస్ట్రాయిడ్ అయిపోయి కొత్త ఆబ్జెక్ట్ రిఫరెన్స్ స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు a = 20 చూద్దాం, దీని యొక్క అడ్రస్ కనుక్కుందాం. ఓకే, ID ఓకేనా a. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఆబ్జెక్ట్ డిఫరెంట్, దీని యొక్క ఆబ్జెక్ట్ అడ్రస్ డిఫరెంట్. అంటే ఇమ్యూటబుల్లో మనం ఏం చేయాలి, ఇమ్యూటబుల్ అంటే ఒకసారి మనం క్రియేట్ చేసిన తర్వాత
అది రన్ టైంలో మాడిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, ఒకవేళ పాసిబిలిటీ కావాలి అంటే ప్రీవియస్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది డిస్ట్రాయిడ్ అయిపోయి కొత్త ఆబ్జెక్ట్ అనేది కొత్త లొకేషన్లో స్టోర్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబుల్. ఓకే, ఇమ్యూటబుల్ కెనాట్ బి చేంజ్ అట్ రన్ టైమ్ అనమాట. ఫస్ట్ పాయింట్, కెనాట్ బి చేంజ్ అట్ రన్ టైమ్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఓకేనా, కెనాట్ బి చేంజ్. ఒకసారి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇమ్యూటబుల్లో, ఓకే, మనం మాడిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు సేమ్ లొకేషన్లో. ఒకవేళ పాసిబిలిటీ కావాలి అంటే మనం ప్రీవియస్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది డిస్ట్రాయిడ్ అయిపోయి కొత్త ఆబ్జెక్ట్ అనేది కొత్త లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఇమ్యూటబుల్ కాన్సెప్ట్. ఓకే, మ్యూటబుల్లో ఏంటంటే కెన్ బి చేంజ్ అట్ రన్ టైమ్. కెన్ బి చేంజ్ అట్ రన్ టైమ్. ఓకేనా, మనం మాడిఫై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం, అది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మీకు లిస్ట్ కాన్సెప్ట్ చెప్పలేదు, బట్ లేటర్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, పోయే కొంది. దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ లిస్ట్. ఓకే, ఇప్పుడు దీంట్లో దీనికి ఒక లొకేషన్ ఉంటుంది కదా, దాన్ని ప్రింట్ చేద్దాం, ఐడి ఆఫ్ ఏ. ఓకే, ఇది లొకేషన్. నేను దీంట్లో 10 అనే వాల్యూ యాడ్ చేయాలి. 10 అనే వాల్యూ యాడ్ చేస్తున్నా. ఓకేనా, 10 అనే వాల్యూ, దీనికి ఒక మెథడ్ ఉంటుంది, దట్ ఈస్ అపెండ్ మెథడ్. ఓకేనా, దాన్ని 10 అనే వాల్యూ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్న ఫస్ట్ ఏని 10 అనే వాల్యూ యాడ్ అయిందా లేదా చెక్ చేసుకున్నాం. ఓకే, 10 అనే వాల్యూ యాడ్ అయింది ఎట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లైక్ దీని అడ్రస్ కనుక్కున్నాం, ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ ఏ. ఓకేనా, లొకేషన్ చేంజ్ అవ్వద్దు దీంట్లో, చూడండి. ఓకేనా, దిస్ ఈజ్ ద లొకేషన్, సేమ్ లొకేషన్ అనమాట. ఓకేనా, మ్యూటబుల్లో ఏంటంటే కెన్ బి చేంజ్ అట్ రన్ టైమ్ అనమాట. ఏం చేంజ్ అవుతుంది, లైక్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఒక వాల్యూని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, ఉన్న వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు. ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది అనమాట మ్యూటబుల్లో. ఓకేనా, దట్ ఈస్. ఓకేనా, ఇమ్యూటబుల్లో కెనాట్ బి చేంజ్ అట్ రన్ టైమ్, మ్యూటబుల్లో కెన్ బి చేంజ్ అట్ రన్ టైమ్ అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్. ఓకే, ఎనీ డౌట్ హియర్? నేను ఇవి లిస్టు టప్పులు అవన్నీ లేటర్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, జస్ట్ ఓకేనా, ఇది వర్క్ ఐడెంటిఫై. ఏం డౌట్స్ ఉన్నాయా టిల్ నౌ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఐడెంటిఫై ఇమ్యూటబుల్ అండ్ మ్యూటబుల్. ఏంది అర్థం కాల? ఇమ్యూటబుల్ అండ్ మ్యూటబుల్ ఎలా ఐడెంటిఫై చేయాలి? లేటర్ క్లాస్లోకి వెళ్ళే కొన్ని వస్తుంది, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా, మ్యూటబుల్ అంటే ఇది, ఇమ్యూటబుల్ అంటే ఇది, మ్యూటబుల్ అంటే ఇది. ఇమ్యూటబుల్ అనేది మనం ఐడెంటిఫై ఎలా చేయాలనేది లేటర్ క్లాస్లో చెప్తాను, దానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ ఓకేనా, ఓకే ఓకే. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఓకే, నెంబర్స్ అంటే ఏంది, లైక్ ఇంటీజర్ కానీ, ఓకేనా, ఫ్లోట్ కానీ, లేదా కాంప్లెక్స్ నెంబర్స్ కానీ. ఓకేనా, కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా, స్ట్రింగ్ కానీ, ఓకేనా, టపుల్ కానీ, ఓకేనా, బైట్ కానీ, ఓకేనా, ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ ఫార్జన్ సెట్ కానీ. ఓకేనా, ఎక్సెట్రా. దిస్ ఆల్ ఆర్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్, ఆర్ ఇమ్యూటబుల్ ఎగ్జాంపుల్స్. అంటే ఇవి మనం ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాంట్లో మాడిఫై చేసుకోవటం కానీ, యాడ్ చేసుకోవటం కానీ, రిమూవ్ చేసుకోవటం కానీ, లేదా అప్డేట్ చేసుకోవటం కానీ పాసిబిలిటీ ఉండదు. దిస్ ఆల్ ఆర్ ద ఇమ్యూటబుల్ ఓకే ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా, లైక్ దీన్ని ఒక్కోటి నేను పుయ్యే కొన్ని లేటర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఓకేనా, జస్ట్ 1 more డేటా టైప్స్ అనేవి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంది మ్యూటబుల్కి. ఓకే, లిస్ట్ కానీ, ఓకేనా, సెట్ కానీ, ఓకే, డిక్షనరీ కానీ, ఓకేనా, బైట్ అరే కానీ. ఓకేనా, ఎక్సెట్రా. దిస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది మ్యూటబుల్. అవి ఓకే, ఇవి నువ్వు చూస్తే మ్యూటబుల్కి ఓకేనా, లిస్ట్ కానీ, సెట్ కానీ, డిక్షనరీ కానీ, బైట్ అరేస్ కానీ ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఏం చేసుకోవచ్చు అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత రన్ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, లైక్ మాడిఫై చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేసుకోవచ్చు, ఏదైనా ఆపరేషన్, ఉన్న వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు, ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, అది ఓకే. ఇవి కాకుండా ఏది కూడా పైథాన్లో డేటా టైప్ అనేది లేదనమాట. ఓకేనా, అది ఇవి ఉన్న వాటిలో ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్యూటబుల్స్ అనేవి ఫాస్టర్. ఇమ్యూటబుల్ అనేవి ఫాస్టర్ కంపేర్ టు మ్యూటబుల్. ఓకేనా, ఇమ్యూటబుల్స్ ఆర్ ఫాస్టర్. ఓకేనా, ఇమ్యూటబుల్స్ ఆర్ ఫాస్టర్ కంపేర్ టు ద మ్యూటబుల్. ఎందుకు ఫాస్టర్ ఇమ్యూటబుల్స్ అనేవి? ఓకే, నువ్వు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకో, A = 10 తీసుకున్నానా, A = 10 తీసుకున్నా. ఇప్పుడు
ఇక్కడ ఏందనేది ఆబ్జెక్ట్ అనేది ఓన్లీ ఒక అడ్రస్లోనే స్టోర్ అయింది. అంటే దీంట్లో మాడిఫై చేయటం కానీ లేదా లైక్ ఓకేనా ఉన్న వాల్యూని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్షన్ రిమూవ్ కానీ ఇవన్నీ ఆపరేషన్స్ అనేవి లేవు అనమాట. ఏదైతే ఉందో ఓన్లీ ఆ వాల్యూని మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. ఓకేనా, అందుకని ఇమ్యూటబుల్స్ ఆర్ ఫాస్టర్ కంపేర్ టు ద మ్యూటబుల్. ఓకేనా, మ్యూటబుల్స్ అనేవి స్లో అనమాట. మ్యూటబుల్స్ ఆర్ స్లో కంపేర్ టు ఓకే ఇమ్యూటబుల్. ఓకేనా, మ్యూటబుల్స్ ఆర్ స్లో. ఎందుకు మ్యూటబుల్స్ ఆర్ స్లో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెక్ చేస్తే ఓకేనా 1, 2, 3 తీసుకున్నా. దీంట్లో జనరల్గా ఓకే రన్ టైంలో 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా, ఒకటి ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, రెండోది వేరియబుల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, వేరియబుల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ అంటే మనం ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో లైక్ క్రియేట్ చేస్తామో దాన్ని ఫిక్స్డ్ వాల్యూలోకి స్టోర్ అయింది. అంటే ఇప్పుడు 1, 2, 3 ఉంది కదా, అది ఫిక్స్డ్లోకి స్టోర్ అయింది అనమాట. ఇప్పుడు మనం వేరియబుల్ ఆబ్జెక్ట్ అనేది 1, 2, 3 ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది యాడ్ చేశాను అనుకో, append 10. ఓకే, ఇక్కడ 10 అనే వాల్యూ యాడ్ చేశా. అప్పుడు ఏమైంది, ఈ వాల్యూ అనేది ఈ 10 అనే వాల్యూ వెళ్ళేది వేరియబుల్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి అనమాట. ఓకే, మనం ఏదైతే రన్ టైంలో యాడ్ చేస్తామో అవి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళి వేరియబుల్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి. మనం ఎప్పుడైతే ఇది ప్రింట్ చేస్తామో ప్రింట్ ఆఫ్ ఏ అని, అప్పుడు ఇది ఏమైంది ఫిక్స్డ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి వాల్యూని తీసుకోవాలి అండ్ వేరియబుల్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి వాల్యూని తీసుకొని బోత్ ఆర్ ఓకేనా మెర్జ్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వాలన్నమాట. ఓకే, అందుకని మ్యూటబుల్స్ అనేవి స్లో అనమాట. ఓకేనా, మ్యూటబుల్లో ఓకేనా ఫిక్స్డ్ ఆబ్జెక్ట్లో క్రియేట్ అవుతాయి అండ్ వేరియబుల్ ఆబ్జెక్ట్లో క్రియేట్ అవుతాయి. ఫిక్స్డ్ ఆబ్జెక్ట్లు ఎప్పుడు క్రియేట్ అవుతాయి, ఎప్పుడైతే మనం వాల్యూ అనేవి అసైన్ చేస్తాం వేరియబుల్కి, అప్పుడు ఆ వాల్యూస్ మొత్తం ఫిక్స్డ్ ఆబ్జెక్ట్లో క్రియేట్ అవుతాయి. ఏదైతే మనం రన్ టైంలో మాడిఫై చేసుకుంటామో అవి మొత్తం వేరియబుల్ ఆబ్జెక్ట్లో క్రియేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే వాల్యూని ప్రింట్ అవుద్దో అప్పుడు ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ వేరియబుల్ ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లబ్ చేసుకొని మనకి స్టోర్ అవుతుంది అనమాట. అందుకని మ్యూటబుల్స్ ఆర్ స్లో కంపేర్ టు ద ఇమ్యూటబుల్స్. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్సెస్. ఓకే, ఎనీ డౌట్స్, బట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే, లైక్ 5 years కానీ 10 years కానీ ఎక్కడైనా వెళ్ళండి, ఇది మ్యాండేటరీ క్వశ్చన్ అనమాట. ఇది లేకుండా డేటా టైప్స్ అనేవి ఉండదు. ఇది కానీ లేదా ఓకేనా డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్ కానీ ఈ రెండిట్లో ఒకటి అడుగుతారు. ఓకేనా, అది. ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా టుడే క్లాస్ ఇది.